ఇది మన భారతీయ సమాజపు లోతుల్లో దాగి ఉన్న ఒక గొప్ప నిజం. తమ్మినేని అక్కిరాజు గారు రాసిన ఈ పదాలు ఒక్కసారి మనసుతో వింటే మనలో ఎన్నో ప్రశ్నలు కలిగిస్తాయి, ఎన్నో బంధాలను గుర్తు చేస్తాయి. భారతదేశమంటే బ్రాహ్మణ దేశమని అంటారు. అంటే వేరే కులాలు లేవా? అందరూ బ్రాహ్మలేనా? అవును, ఈ మాటలో ఒక ఘాటైన వ్యంగ్యం ఉంది, ఒక చేదు నిజం ఉంది, ఒక లోతైన చరిత్ర ఉంది. శైవులు, వైష్ణవులు, నియోగ బ్రాహ్మణులు, అయ్యంగారులు, కాశ్మీరీలు, బెంగాలీలు, ఒరియా బ్రాహ్మణులు, ఎవరైనా ఎక్కడివారైనా పేర్లు వేరే, ఆచారాలు వేరే, కాని చెప్పుకునేది మేము బ్రాహ్మణులమే అని. విశ్వబ్రాహ్మలు, నాయీ బ్రాహ్మలు, దళిత బ్రాహ్మలు, శూద్ర బ్రాహ్మలు అంటే ఏమిటి? ఇది పుట్టిన వెంటనే అందరూ బ్రాహ్మణులే అయితే కులం అన్నదే ఎక్కడుంది? ఎవరికి ఉంది? ఎందుకు ఉంది? ఎవరు సృష్టించారు? ముక్కు ముఖం బాగున్న శూద్ర ఆడపిల్లలను దేవుడి భార్యలు అని పెట్టిన బసివిని వంటి ఆచారాలు సమాజం ఎంత వక్రంగా మలిచబడిందో గుర్తు చేస్తాయి. దేవుడి భార్యలే అన్నవారు వారి పిల్లలు ఊరంతా బ్రాహ్మణులే అవుతారు. ఇక్కడి నుండి చూస్తే కులం సృష్టించింది సమాజమో, మనిషిలో, లేక మరొకరికి లాభం కోసం నిలిపిన పద్ధతిలో. మాదిగా అరుంధతిని వశిష్ఠుడు పెళ్లి చేసుకున్నాడు. వారి నుండి శక్తి పుట్టాడు. శక్తి భార్య అదృశ్యంతి, ఆమె కూడా మాదిగే. ఆ దంపతులకు పుట్టినవాడు పరాశరుడు. పరాశరుడు పడవపల్లె ఆడపిల్లతో కలిసి వ్యాసుణ్ణి పుట్టించాడు. వ్యాసుడు మన మహాభారతాన్ని రాసిన మహర్షి. అయితే ఈ కథలు ఏమి చెబుతున్నాయి? సాధారణంగా మనం నమ్మే కులరేఖలు అసలే లేవని, అవి మనం సృష్టించిన మాయలు మాత్రమే అని. మరి ఈ సత్యం తెలుసుకున్న తర్వాత కులాలపై గొడవ ఎందుకు? కడుపు చించుకుంటే శరీరం మొత్తం నొప్పే కదా. అలాగే మనం మనమే విడిపోయి పోట్లాడుకుంటే నష్టం మనకే కదా. భారతీయులంతా అన్నదమ్ములు, అక్కా చెల్లెళ్ళు. ఎవరూ ఎవరికి పెద్దవారు కాదు, చిన్నవారు కాదు. ఎవరి రక్తం ఎరుపే, ఎవరి మనసు ఒకటే. ఇది భూమి అంతా వెతికినా దొరికే గొప్ప బంధం. అందుకే కులం అనే మాటను ఎత్తకుండా పురాణాలు చదవండి, చరిత్రను అర్థం చేసుకోండి, మనిషిని మనిషిగా చూడడం నేర్చుకోండి. ఈ భావోద్వేగంతో నిండిన పదాలు రాసింది కవి తమ్మినేని అక్కిరాజు గారు, హైదరాబాద్. ఈ కథనం మీ హృదయాన్ని తాకితే ఇలాంటివే మరిన్ని ఆలోచింపచేసే వీడియోలు చూడాలంటే నా ఛానల్ను తప్పక సబ్స్క్రైబ్ చేయండి.